హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఒక 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. చివరికి మాచర్ల నియోజకవర్గంలో సినిమా కూడా తన మీదనే తీసేసినటువంటిది. తనే అందులో విలన్, తనే అందులో ప్రధాన క్యారెక్టర్ అన్నటువంటి స్టైల్. ఇప్పుడు ఆయన పోలింగ్ బూత్కు వెళ్ళి ధ్వంసం చేసినటువంటి ఈవీఎం అందరికీ కనిపించింది. అయితే దాని వెనకాల వేరే సంఘటనలు జరిగినాయి అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే ఆ ఈవీఎంల ధ్వంసం సీసీటీవీ ఫుటేజ్ అన్నటువంటిది ఆ రోజునే వెబ్కాస్టింగ్లో ఉండాల్సింది, ఎందుకు ఆ రోజున చర్య తీసుకోలేదు అన్నటువంటిది అందరూ ఎన్నికల సంఘాన్ని అడుగుతుంటే ఎన్నికల సంఘం అసలు ఆ వీడియోలో బయటికి రిలీజ్ చేయలేదు. ఆ రోజున ఈవీఎంని స్వయంగా ఎమ్మెల్యేనే పగలకొట్టాడన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి బూత్ అధికారి పీఓ నివేదిక ఇవ్వలేదు. దాంతో ఆ పీఓనే ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఆ టీంకి సంబంధించినటువంటి వాళ్ళ మీద సస్పెన్షన్ వేడిపడింది, ప్రభుత్వ ఉద్యోగుల మీద. మరొక వైపున ఎన్నికల పోలింగ్ బూత్లోకి రానియకుండా అడ్డుకుంటుంటే ఉన్నతాధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకపోతే అప్పుడు అసహనంతో ఈ పని చేశాడంటూ వివరణ చెప్పే ప్రయత్నం, మరికొన్ని విజువల్స్ని మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది. పిన్నెల్లి అయితే చివరికి దేశం విడిచి పారిపోయాడని, అదృశ్యమైపోయాడని ఇట్లా రకరకాల వాదనల మధ్యన ప్రస్తుతం అయితే హైకోర్టులో పిన్నెల్లి వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతోంది. అసలు పిన్నెల్లి ఉదంతంలో తాజాగా ఎందుకు మళ్ళీ నిన్న చేసిన డిబేట్ ఇవాళ చేయాల్సి వచ్చిందంటే ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు అన్నటువంటిది ఎన్నికల సంఘం చెప్పింది. మరి ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండేటటువంటి వీడియో బయటికి ఎలా వచ్చింది? ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ చేస్తోంది. అంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుతోంది అన్నటువంటి నమ్మకంతో అధికార యంత్రాంగం ఈ వీడియో ఇప్పుడు బయట పెట్టిందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యార్లగడ్డ రామ్ కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వీరశంకర్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఎలా చూడాలి దీన్ని? సాయి గారు, మొదట మీకు, మన న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారికి, వైఎస్ఆర్ నేత కార్మూర్ వెంకటేశ్వర గారికి నమస్కారాలు. మాచర్ల సంఘటన వెనకాల ముందు అనే అంశాలపైన మీరు కొన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశం అంతా మన వైపు చూస్తా ఉంది. షాకింగ్ న్యూస్ తెలుస్తాయి, షాకింగ్ రిజల్ట్ కనబడతాయని చెప్పారు. సో అది కూడా అందులో భాగంగా అనిపించింది మాకు. మాచర్లలో దాదాపు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఇంత దౌర్జన్యం చేయడం అనేది వీడియోలో మనం చూసాం. మరి వీడియో ఎవరిచ్చారు ఏంటి అనేది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు చెప్తారు. కానీ పూర్తి స్థాయిలో ఈవీఎంలు ధ్వంసం చేసింది ఒక గుర్తు తెలియని వ్యక్తులని ఎఫ్ఐఆర్ రాయడం. సో అక్కడున్న ఎస్ఐలకి వాళ్ళు తెలీదా? అంటే ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా ఆయన వస్తే లేచి నిలబడడం, అది చట్టవిరుద్ధం అని నేను చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత 7 సంఘటనలు జరిగాయి అంటున్నారు, కానీ ఒక వీడియో రిలీజ్ అయిందంటారు. అలాగే 42,000 వెబ్కాస్టింగ్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఎక్కడైతే సమస్యాత్మకంగా బూతులు ఉన్నాయో అక్కడ. సో ఇక్కడే జరిగాయా, ఇంకెక్కడ జరిగాయా? సరే, టోటల్ గా కేసులు అయితే 10 పెట్టారు, 7 ఏళ్ళు పైచిక్కు శిక్ష పడుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీనా గారు అంటున్నారు. సరే, వాద ప్రతివాదనలు మనకు అనవసరం. అప్పటి నుంచి ఈ రోజు పిన్నెల్లి గారు బయట వెళ్ళిపోయారు, పారిపోయారు, హైదరాబాద్ వెళ్ళారు, ఫామ్ హౌస్ లో ఉన్నారు, వెల్లాలో ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీ బయట వెళ్ళారు, హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఇక్కడ మనం 3 ప్రశ్నలు సమాధానం చేయాలి సార్. ఒకటి, ఎందుకు ఈవీఎంలు పగలగొట్టారు? వాస్తవాలు తెలియాలి. అంటే మా మీద మా వాళ్ళ పక్కన పెట్టేది. ఒక ప్రజా తీర్పు ఎన్నికల సందర్భంగా ప్రజలు ఓటర్ మహాదేవుడు అని చెప్తారు. వాళ్ళ తీర్పుని ఈవీఎంలను నిక్షిప్తం చేశారు. ఆ తీర్పు రేపు 4వ తారీఖున వస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చాం, బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అవుతుంది. అది భగవంతుడు ఎవరికి విజయం చేకూరుస్తుందో వాళ్ళకి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి మెటీరియల్ ధ్వంసం చేసే అధికారం 20 ఏళ్లుగా ఉన్న ఎమ్మెల్యేకి తెలీదా? మీ ప్రజల నిర్ణయాన్ని విధ్వంసం చేయొచ్చా? చేసే అధికారం వాళ్ళకు ఉంటుందా? 2. మూడోది, ఇవన్నీ చూస్తున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు, అక్కడున్న యంత్రాంగం, వాళ్ళు
నిమ్మకు నీరంటూ 10 రోజులైనా సమస్య బయట చెప్పకుండా కుప్పని మింగేస్తుంటే ఎవరికి కొమ్ము కాస్తున్నట్టు. 4, ఇంతకు ముందు ఆల్రెడీ మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు నియోజకవర్గంలో చాలా గొడవ జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద 79 సార్లు గొడవ జరిగింది. ఆ ఏరియాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాన్సార్ నిర్మించుకున్నారు. అదేదో సినిమాలు సలార్ సినిమాలు కాన్సార్లు నిర్మించుకున్నారు. ఆ రూట్ లో పోవాలంటే గ్రనైట్ లారీలు 12,000 కట్టాలి. కట్టలేదంటే బాటదారిలో అరెస్ట్ చేయించి ₹1,00,000 పెనాల్టీ ఇస్తారు మైన్స్ అండ్ జ్యువెలరీ. అలాగే పంచాయతీకి 3 బెల్ట్ షాపులు పెట్టాడు. ఆల్టర్నేటివ్ వైన్ షాపులు మెయింటైన్ చేశాడు. ₹100 కోట్ల సంపాదించుకున్నారు. ల్యాండ్ శాండ్ మైన్ సంగతి మీకు తెలిసిన విషయం. అలాగే ఊర్లు తెలుగుదేశం పార్టీ సాయం చేస్తే 60 కుటుంబాలు ప్రాంతంలో వెళ్ళిపోయారు భయపడిపోయి. కొన్ని ఊర్లలో ప్రైవేట్ సీసీ కెమెరా పెట్టుకుని దెబ్బ భయపడిపోయి. మాచర్ల నియోజకవర్గం ఒక కాన్సార్ నిర్మించుకున్న ఈయన ఎమ్మెల్యేనా, గుండానా, రౌడీనా, లేకపోతే ఒక రకమైన మాఫియానా? ఏంటి అర్థం కావట్లేదు. పేపర్ చదువుతుంటే నాకే కొన్ని నిపుణమైన అంశాలు బయటకు వచ్చి ప్రైవేట్ సీసీ కెమెరా విలేజ్ లో పెట్టుకున్నారు. వీళ్ళ దెబ్బలకి, తమ్ముడికి అన్న దెబ్బలకి ఏ స్థాయిలో వీళ్ళు దందాలు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే అంటే సేవ చేసేవాడా, అధికారాన్ని చెల్లించేవాడా, డిక్టేటరా అనే అంశాలపైన 20 ఏళ్ల తర్వాత ఆయన పాపం పండిందా, ఈ నిజాలు ప్రపంచానికి తెలిసాయా, రేపు సిట్ లోను లేదంటే ఎంక్వైరీస్ ఆఫీసులో బయటపడతారు. ఆల్రెడీ మిశ్రా గారు దీనికి మనకు ఎలక్షన్ కమిషన్ సందర్భంగా కొత్తగా ఆఫీసులో ఎంక్వైరీకి ఆయేశారు. ఆయన ఏదో ఇంటిమేషన్ ఇచ్చారంట పలానా ఏరియాలో గొడవ జరుగుతాయనేసి. మరి ఎలక్షన్ కమిషన్ అశ్రద్ధగా ఉందా, ఇక్కడ లోకల్ పోలీసు సహకారం తీసుకున్నారా అనే అంశాలు తీసుకుంటే ఈ వీడియో ఎలా వచ్చింది అంటే కోడిగుడ్డు మీద ఎగలబెట్టి అన్నమాట. తప్పే ఉంది, అడగండి ఎలక్షన్ కమిషన్ అడగండి. వీడియో ఎలా వచ్చింది చెప్పండి, బయట తీసుకురండి, వాళ్ళు ఎవరు బయట తీసుకొచ్చారో, ఈ దినకాన దోషులు ఎవరున్నో చెప్పండి. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల నిర్ణయం సార్ అది. మీరు నేను ఇక్కడ వాళ్ళతో కూడా ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలంటే, ఓటు అనే వజ్రాన్ని కాపాడాలంటే అది చాలా నేరపూరితమైన సమస్య. కాబట్టి ఇప్పుడు అన్ని సెక్షన్లు పెట్టారు. అంత పకడ్బందీగా ఎలక్షన్ జరిగేటప్పుడు మీరు ఈ విధంగా దౌర్జన్యం చేయడం తప్పు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. చాలా ఏరియాలు మా చిత్తూరు జిల్లా కాడ నుంచి విశాఖపట్నం వరకు ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా కొట్టారు, ఏజెంట్లు కిడ్నాప్ చేశారు, అన్ని మనం వార్తలు చర్చించుకున్నాం. పిన్నెల్లి గారు తప్పు చేసుకుంటే ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయి తలుపు పెట్టాడు? నేను నిస్వార్థంగా అన్యాయం జరుగుతా ఉంది సార్. ఒక చిన్న జోకో కాదు నాకు తెలియదు కానీ సాక్షి మీడియాలో పాము దూరింది ఈవీఎంలు అని చెప్పి పగలగొట్టాడని చెప్పి వార్త వచ్చింది. నేను నవ్వుకున్నా, నీకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అక్కడ ఆ విధంగా చేస్తున్నారా అని. ఆ వార్త ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఇంకా రెండో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది ఎవరి కంట్రోల్లో ఉంటారు అనే విషయానిపైన అనేక సందేహాలు వస్తుంది. వారం 10 రోజుల తర్వాత వీడియో వచ్చిన తర్వాత దానికి ముందు జరిగిన సంఘటనలు, వెనక సంఘటనలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు రిపోర్ట్ చేయలేకపోయారు? తర్వాత ఈయన జరిగిన సంఘటనల నుంచి వెళ్ళిపోయారంట, అంటే ఆ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోయారంట. మరి పోలీసులా తప్పించారా, వెనకాల ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేదంటే లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కీ ఆపరేట్ చేస్తున్నారా అనే అనేక అంశాలపైన ఇప్పుడు అనుమానాలు లేకుతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దుర్మార్గమైన సంఘటనలు, ఈ కేసులు, ఈ దౌర్జన్యాలపైన సిట్టే కాదు ప్రత్యేక రిటైర్డ్ జడ్జితో కానీ లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చొని కలుపుకొని సిట్ ఏర్పాటు చేసి నిజ నిగ్గాలు తేల్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇది తెలుగుదేశం పార్టీయా, జనసేన, బీజేపీయా లేదా వైఎస్ఆర్సీపీ ఎవరు చేసినా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తప్పే. ఈ విషయం పైన పిన్నెల్లి రామకృష్ణ గారి విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం అంతా నివురుపై చూస్తా ఉంది ఈవీఎంలు పగలగొడుతున్న విషయం చూసి. అది ఏ వీడియో ఎలా వచ్చిందనే విషయం పైన నిగ్గుదాల్సిన అవసరం నిజానిజాలపైన. ఇది నిజమైతే మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. ఆయన చెప్పినట్టు 7 సంవత్సరాలు కాదు సార్, అనర్హత ప్రకటించాలి. అక్కడ ఎవరైతే డ్యూటీలు చేశారో దాన్ని కాపాడి సమర్థించారో వాళ్ళందరూ రిమూవ్ చేయాలి. తగిన కఠిన శిక్ష పాటు అక్కడ పోలీస్ ఆఫీసర్లు కూడా రిమూవ్ చేసే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడు కానీ ఎలక్షన్ అనే విధానం పైన స్వతంత్ర సంస్థగా ఉన్న ఈసీకి గౌరవం పెరగదని నిజాలు తెలియజేస్తున్నాను. దీనికి ప్రొవోక్ చేసింది వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఈ విధంగా జరిగిన పైన నిజ నిర్ధారణ కమిటీ వేసి నిర్దాక్షిణంగా శిక్షకు గురి చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వం పైన ఉందని విధానం తెలియజేస్తూ ఈసీ ఆ విధంగా అడుగులు వేస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈవీఎం పగలగొట్టింది కనపడింది, ఎందుకంటే వీడియో రూపంలో కనపడింది. అంతకుముందు ఏం జరిగిందనేది వీడియో బయటికి రాలేదు కాబట్టి అది కనపడలేదు. దొరికితే దొంగ, దొరకపోతే దొర కదా, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా. అప్పుడు ఎందుకంటే ఒకటి వాడు తిట్టింది కనపడదు, మనం వెళ్ళి కొట్టింది కనపడిద్ది అని. అసలు ఒక సంఘటన జరగటానికి గల కారణాలు తప్పే. ఈవీఎం పగలగొట్టాన్ని సమర్థిస్తున్నాము అని అంటే దానికి ముందు ఎందుకు ఆ పగలగొట్టాల్సి వచ్చింది? కింద మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అని. 2006లో జడ్పీటీసీగా
తన ప్రస్థానం ప్రారంభించిన తర్వాత వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఈవీఎంలను పగలగొట్టారు, లేదంటే రిగ్గింగ్ చేశారనేటటువంటిది ఎక్కడ ఎన్నికల కమిషన్ చెప్పలేదు, ఎప్పుడు జరగలేదు. కానీ మొట్టమొదటి జరగడానికి గల కారణం ఏంటి? ఆ పోలింగ్ బూత్ లో ఏం జరిగింది? అంతకు ముందు వచ్చినటువంటి వీడియోలు కూడా మీరు చూశారు. బయట ఎవరైతే మొబైల్ తో షూట్ చేసినటువంటి వీడియోలు, లేదంటే కెమెరాలతో షూట్ చేసినటువంటి వీడియోలు ఎన్నికల కమిషన్ ఎక్కడ ఏది రిలీజ్ చేయలేదు. ఇది కూడా అనఫిషియల్ గా వచ్చింది, మాకు తెలియదని వాళ్ళు చెప్తే ఇంతకంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఏముంది సార్? ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ అసలు ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగినాయి, ఒక్క చోట కూడా రీపోలింగ్ అవసరం లేదు అని చెప్పి ఎప్పుడు చెప్పిందంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల పోలింగ్ పూర్తి కాకుండా చెప్పింది సార్. ట్విస్ట్ ఏంటంటే సాయంత్రం మీరు 7 గంటలు డిబేట్ చేసే కంటే ముందే చెప్పేసింది ఎన్నికల కమిషన్. ఏమన్నా 6ంటికి పోలింగ్ అయిపోగానే లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఇంకా పోలింగ్ జరిగేస్తుందండి, అది పర్సంటేజ్ తర్వాత అనౌన్స్ చేస్తాం, బట్ ఎక్కడా కూడా ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగాల్సినటువంటి అవసరం లేదు. ఎవరన్నా తెల్లారు అయిపోయినాక ప్రకటిస్తారు ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన పని లేదని. ముందే ఎన్నికల కమిషన్ ప్రకటించేసింది. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఈవీఎం పగలగొట్టినటువంటి వీడియో మేము రిలీజ్ చేయలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో మేము దర్యాప్తు చేస్తాం. మరి ఎవరు రిలీజ్ చేశారో ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తారా? మరి దర్యాప్తు ఎప్పుడు చేస్తారు? ఎన్నికల రిజల్ట్ వచ్చినా చేస్తారా? రిలీజ్ అయ్యి కూడా 3 రోజులు అయింది సార్ వీడియో. మొన్న రిలీజ్ అయింది అది వీడియో. ఎక్కడ మొన్న బయటకు వచ్చింది, మొన్న కూడా కదా, అంతకు ముందు రోజు. సో ఇది నిన్న ఈ రోజు, ఇదంటే 4వ రోజు ఇది వీడియో బయటకు వచ్చి. 4 days లో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు ముఖేష్ కుమార్ మీనా గౌరవ ఎన్నికల కమిషనర్ గారు. పెట్టి ఇప్పుడు నిన్న కూడా పెట్టినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసేయండి, వాళ్ళ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. వెరీ గుడ్, నమోదు చేయండి. మరి కానీ ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు. ఈ వీడియో ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సిన వీడియో బయట ఎవడో వ్యక్తుల దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు మొబైల్లో రికార్డ్ చేశారు సార్. ఎంత దారుణం అంటే 24 గంటలు ఉంది సార్ ఆ వీడియో. 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు ఉంది ఆ వీడియో. దాంట్లో 12వ నిమిషం దగ్గర దాన్ని రికార్డ్ చేశారు మొబైల్లో. 65% బ్యాటరీ ఉంది అప్పుడు. 5G నెట్వర్క్ తో మొబైల్ నుంచి రికార్డ్ చేశారు. దాన్ని రికార్డ్ చేసి 2 నిమిషాలు. అంటే ఎవరు ఆ వీడియో ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియోని ఎవరు బయటకు తీసుకొని వచ్చారు? ముందు వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. అంటే రేపొద్దునే ఎన్నికల్లో ఇప్పుడు ఈవీఎంలు కూడా భద్రంగా ఉన్నాయా లేదనేటువంటి అనుమానం కష్టంగా కలుగుతుంది కదా. నిన్న ఒకటి వచ్చి ఈనాడు పత్రికలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి సీల్ వేయలేదని తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చిందంట. ఇవ్వగానే ఇప్పుడు నిన్న వెళ్ళి సీల్ వేసి వచ్చారంట. ఏం సార్, ఎన్నికలు అయిపోయిన 10 రోజుల తర్వాత దానికి సీల్ వేయలేదంట. పోస్టల్ బ్యాలెట్లు 4200 పోస్టల్ బ్యాలెట్లు అత్యధికంగా నమోదైనాయి అంట గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో. సాయి గారు ఇదిగోండి, గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్లకు సీలు వేయని అధికారులు. 4126 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటే మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఉంటాయంట. సీలు వేయని విషయాన్ని తెదేపా నాయకులు గుర్తించారంట. వెంటనే ఎన్నికల అధికారులు నేను నిలదీయడంతో అప్పటికప్పుడు సీల్ వేశారంట. ఏం సార్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేది ఇంత కీలకమైనటువంటి ఎన్నికల వ్యవస్థలో సీలు వేయరా? సీలు వేయకుండా 10 రోజులు మర్చిపోతారా? మర్చిపోతే ఇప్పుడు వెళ్ళి ఎవరో గుర్తు చేస్తే వాళ్ళు గుర్తు చేస్తుందని శబాష్ అందాం కరెక్ట్ గా. అంటే గుర్తు చేస్తే ఇప్పుడు సీల్ వేసేది ఏంది అంటే ఈ లోపు సీల్ అయిపోతే దాంట్లో ఆ బ్యాలెట్ పేపర్లు ఏదైతే వేస్తారు కదా బ్యాలెట్ తో పోస్టల్ బ్యాలెట్ అవన్నీ మిస్ అయినా ఎవరికి తెలిసింది? మరి ఇంత నిష్పక్షపాతంగా జరిగింది సార్ బాగా ఎన్నికలు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మాచర్ల నియోజకవర్గ సీఐని ఇప్పుడు వరకు సస్పెండ్ చేయాల ఎన్నికల కమిషన్. ఎస్పీలను చేశారు. దీనికి ప్రధాన కారణం అక్కడ లోకల్ సీఐ కదా. సీఐ మీద ఇప్పుడు వరకు చర్యలు లేవు. 2 రీపోలింగ్ చేయాలని చెప్పి ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మే 13న పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో రిగ్గింగ్ జరిగిందండి. ఎక్కడ పాల్వాయి గేట్ 201 పోలింగ్ బూత్, 202 తుమ్రకోట, ఒప్పిచెర్ల, చింతలపల్లి ఈ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ చేయాలి. ఇక్కడ రిగ్గింగ్ జరిగిందంటే ఎన్నికల కమిషన్ అవసరం లేదండి. అసలు మొత్తం ఆడేమి జరగలేదు. అసలు ఎక్కడ ఈ రాష్ట్రంలో రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మా ఏజెంట్లని కొట్టి లాగేశారండి. చింతా సుబ్బారావు, డేరంగల్ సీను, చల్లా సుబ్బయ్య అనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ని పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ ఎక్కడైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఈవీఎం ధ్వంసమైందో ఆ పోలింగ్ బూత్ లో ఆ ఏజెంట్లు మాకు సంబంధించినటువంటి ఏజెంట్లని వాళ్ళని బయటికి లాగేసి అక్కడ రిగ్గింగ్ పాల్పడ్డారు. అది ఆ సమాచారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అందించారు. అక్కడికి వచ్చేటటువంటి ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేయనీయకుండా వైసీపీ సానుభూతి బదులు అయితే కొడుతున్నారు. ఈ విధంగా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి కంప్లైంట్ చేస్తే ఆయన అక్కడికి వచ్చి అక్కడ చూస్తే ఎవరు లేరు. జనాలు కూడా
అసలు పోలింగ్ బూత్ మీరు చూసారు ఏ విధంగా ఉందో అక్కడ. ఆయన వెళ్ళి దాన్ని ధ్వంసం చేశాడు. ఇది జరిగినటువంటి అంశం. దీన్ని తప్పే, దాన్ని ధ్వంసం చేసిందని ఎవరు సమర్థించట్లేదు. అది ఎందుకు జరిగిందనే దాని మీద వివరణ ఖచ్చితంగా కూడా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు జరగల అటువంటిది. ఆయన కొత్తగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాదు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఓట్లు వేస్తేనే, ప్రజల ఓట్ల ద్వారానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తప్ప వేరే విధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి ఇది జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగింది అనేది వాస్తవాలు ప్రజలకు తెలియాలి. కాబట్టి దీన్ని చెప్పదలుచున్నాం. ఇంకొకటి సార్, ఇదే విధంగా మాచర్ల నియోజకవర్గంలో 7 చోట్ల మాచర్ల నియోజకవర్గంలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పారు ఎవరు ఎన్నికల కమిషన్. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 11 చోట్ల ధ్వంసమైందని చెప్పింది. మిగిలిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద అరెస్ట్ చేశారా లేదా? నిన్న 41 నోటీస్ ఇచ్చారు సార్. ఈవీఎం ధ్వంసం చేసిన అతని మీద 41 నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని అడిగారు ఎన్నికల కమిషన్. మరి ఒకళ్ళకొక రూల్, ఇంకొక రూల్ ఏంటి? ఎవరైనా ఈవీఎం ధ్వంసం చేస్తే అదే విధంగా 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారైనా, లేదంటే శ్రీనివాస్ చౌదరి గారైనా, నేనైనా ఎవరైనా ఈవీఎం ధ్వంసం చేస్తే 41 నోటీస్ ఇస్తారా? దర్శి కాన్స్టిట్యున్సీలో ఎంపీకి సంబంధించినటువంటి ఈవీఎంని అక్కడ ఒక అతను ధ్వంసం చేశాడు. అది క్లియర్ గా వచ్చింది. ఆయనకు 41 నోటీసులు ఇచ్చి రమ్మంటున్నారు. కుదిరినప్పుడు విచారణకు వస్తాడు ఆయన. ఎలక్షన్ అయిపోయినాక, ఈ ఎన్నికల కమిషనర్ పోయినాక అప్పుడు ఏమైనా విచారణకు వస్తే వస్తారు. అంటే ఇలా జరుగుతుందా ప్రజాస్వామ్యంలో? ఒకరికి ఒక రకంగా, ఇంకోరికి ఒక రకంగా ఉంటుందా? మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టినట్టుగా 10 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టుగా ఆయన కూడా పెట్టాలిగా, లుకౌట్ నోటీసులు ఇవ్వాలిగా. మరి ఎందుకు ఇవ్వలేదు? అసలు ఈ వీడియో బయటకు వస్తే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఈ వీడియో తెలుగుదేశం వెబ్సైట్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఎక్స్ లో వాళ్ళు పోస్ట్ చేస్తుంటే, మీకు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇస్తే పోస్ట్ చేశారు? సాయి గారికి రాలా, ముందు మీ ప్రముఖ ఛానల్స్ కి రాలా, ఎవరికి రాలా? లోకేష్ గారు పోస్ట్ చేశారు, సోషల్ మీడియాలో వచ్చేసింది. అంటే ఎన్నికల కమిషన్ దగ్గర రహస్యంగా ఉండాల్సినటువంటి వీడియో వాళ్ళు రిలీజ్ చేస్తే తప్ప బయటకు రాకుండా ఉండాల్సినటువంటి వీడియో ఎవడో వస్తారంట, ఎవరో రిలీజ్ చేస్తారంట. మేనా గారేమో ఎవడు రిలీజ్ చేశారండి మాకేం తెలీదు, ఎవడు రిలీజ్ చేశాడు తెలుద్దాంలే నిదానంగా. ఇక్కడ మరి అర్థం కావట్లేదు సార్ ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము పలానా అధికారుల మీద ఈ విధంగా ఉంది సార్ అని మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఏంటంటే బేసిక్గా ఈ వ్యవహారంలో సరే అది రిలీజ్ చేసినోడి దాన్ని అంటున్నాము, సరే మీరే ఒప్పుకుంటున్నారు అక్కడ జరిగిన గొడవలకి తప్పు అయింది అన్నటువంటి. అయితే ఎందుకని మీ పార్టీ అంటే ఆ రోజున రీపోలింగ్ ఆయన అడిగారు, వదిలేశారు. కోర్టుకు వెళ్ళడము, రీపోలింగ్ తప్పనిసరిగా జరగాలంటాము ఎందుకు చేయలేదు? నెంబర్ 1. రెండవది, ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఎందుకని పోలీసులు అక్కడ ఆయన అరెస్ట్ చేయలేదు? చెయ్యాలి కదా, అంటే పోలీసులు మీ పక్షాన ఉన్నట్టేగా అక్కడ. సస్పెండ్ చేయమండి సార్ నారాయణ స్వామిని, మేము వద్దంటున్నాం. ఇప్పుడు మేమే చెబుతున్నాం కదా, సిఐని ఇప్పుడు వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మేము కూడా క్వశ్చన్ చేసి అడుగుతున్నాం. అది మాకు ఫేవర్ గా ఉన్నాడు, వాళ్ళకి ఫేవర్ ఉన్నాడు, సెకండరీ, దట్ ఇస్ వదిలేద్దాం. బట్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కదా ఈ రోజు ఉంది. ఒక పార్టీ నడుపుతున్నటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయట్లేదు కదా ఈ రోజు పోలీసు వ్యవస్థ. ట్రాన్స్ఫర్లు కానీ ఏదైనా ఎవరి ఆధ్వర్యంలో జరుస్తున్నారు? సరే నారాయణ స్వామి మాకు ఫేవర్ గా చెప్తే ఎందుకు ఇప్పుడు దాకా ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టుంది? ఎందుకు వాస్తవంగా పోలింగ్ బూత్లలో ఈవెన్ మనం చూస్తాం, నామినేషన్ వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారి నుంచుని అది ఓత్ తీసుకుంటుంటే అక్కడ అధికారి కూర్చుని ఉంటాడు, అది ఓ ప్రొసీజర్. ఈవెన్ పోలింగ్ బూత్ల్లోనైనా సరే అధికారులు ఎవరు నుంచోవాల్సిన అవసరం లేదు ఎవరి కోసం కూడా. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎలాగాని లెగిసి నుంచున్న విజువల్ కనబడుతుంది అక్కడ. ఈవెన్ ఆయన డైరెక్ట్గా అసలు వేరేది ఏజెంట్ వెళ్ళి చూడొచ్చు, ఆ ఈవీఎం దగ్గరికి వెళ్ళకూడదు ఏజెంట్, కానీ వెళ్ళడం తీసి పగల కొట్టడం జరిగింది. ఎవరు ఆపలేదు, బయట తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆపే ప్రయత్నం చేయడం తప్పించి. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఓపెన్గా ఆయన అంత గొడవ చేస్తుంటే పోలీసు ఎవరు రాలేదు. అంటే మీరంటే భయపడ్డట్ట, అవతల వాళ్ళంటే భయపడ్డట్ట. ఇవాళ ఆ వీడియో రిలీజ్ అయ్యింది అంటే మీరు దాచారు కాబట్టి, మీకు భయపడి అధికార యంత్రాంగం దాచింది కాబట్టి ఆ విజువల్స్ని బయటికి తెచ్చినట్టు అవట్లా. అంటే ఇప్పుడు మరి 10 రోజుల తర్వాత భయం పోయి వాళ్ళు బయటకు రిలీజ్ చేశారు అంటే మీరు ఓడిపోతారని నమ్మకం వచ్చి ఉంటుంది. ఇదంతా సిల్లీగా ఉంటుంది సార్, మాట్లాడుకోవడానికి చాలా క్లియర్ గా ఉంది. అంటే మీరు గెలుస్తారనుకుంటే బయటికి ఇచ్చేవాళ్ళు కాదేమో, మీరు ఓడతారని ధైర్యం వచ్చిన తర్వాత బయటికి ఇచ్చి ఉంటారు. ఇంకా అవతల వాళ్ళకి ఫేవర్ చేసుకోవడానికి వీలుగా కూడా మీరు అన్న పాయింట్ లోనే మాట్లాడదాం సార్. మరి ఇది రహస్యంగా ఉండాల్సినటువంటి వీడియోని రహస్యంగా ఉండాలని ఎవరు చెప్పారు అసలు?
ఎన్నికల కమిషన్ దగ్గర ఉండాలి. అది అవును ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వాళ్ళ దగ్గర ఎన్నికల ఉంటుంది. కమిషన్ దగ్గర అది ఎవరు ఉండాల్సింది మన పీకేళ్ళలేదు మొబైల్లో కదా. షూట్ చేసేసుకొని కాదు సార్. ఇప్పుడు మీ స్టూడియోలో ఉండాల్సినటువంటి వీడియో మీరు అఫీషియల్ గా పోస్ట్ చేస్తే మీ యూట్యూబ్ లో వచ్చింది, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ అది కాదు సార్, మనం వీడియో పోస్ట్ చెయ్యాలా లేదా దాని చుట్టూ ఉన్నాం కానీ అదేమి రహస్యం కాదు, దాచిపెట్టాల్సింది కాదు. ఏ అత్యాచారం కేసుల్లోనో లైంగిక వేధింపుల కేసుల్లోనో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్ బయటికి కనబడితే అది సమాజానికి సమాజం నుంచి వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి అది రహస్యంగా ఉంచమన్నారు. కానీ దాడులు చేసిన దాన్ని రహస్యంగా ఉంచమని ప్రపంచంలో ఏ చట్టం చెప్పలా. ఏముంది ప్రాబ్లం అందులో? అడగండి, అది అడగండి, తప్పులేదు. ఇప్పుడు మీరన్న 23 గంటల వీడియోలో 2 నిమిషాలు రికార్డ్, 2 నిమిషాలు ఎవరైతే ఇప్పుడు మొబైల్ తో షూట్ చేసి రిలీజ్ చేశారు కదా, మరి మిగిలిన మొత్తం వీడియో కూడా రిలీజ్ చేస్తే వాస్తవం ఏం జరిగింది, రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది మేము ఎవిడెన్స్ దొరికింది కదా. సాయి గారు, తర్వాత మళ్ళీ మేము ఎన్నికల కమిషన్ దగ్గరకు మే 13 తర్వాత కూడా ఎన్నికల కమిషన్ దగ్గరకు మా వాళ్ళు మళ్ళీ వెళ్ళి, రాంబాబు గారు అయితే కోర్టు దాకా కూడా వెళ్ళారు. ఇప్పుడు నడుస్తుంది ఈరోజు దాని మీద సంబంధించి విచారణ. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన కొన్ని పోలింగ్ బూత్లు ఇచ్చి, ఆ పోలింగ్ బూత్ల్లో ఏది నారనపాడులో 236, 237, దమ్మాలపాడులో 253, 254 రిగ్గింగ్ జరిగిందని చెప్పి ఎన్నికల కమిషన్ దాన్ని పట్టించుకోకపోతే కోర్టు దాకా వెళ్ళాం. 13 జరిగిన తర్వాత 14, 15 తారీఖుల్లో కూడా ఎన్నికల కమిషన్ కొన్ని పోలింగ్ బూత్ల వివరాలతో, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా నర్సరావుపేట, లేదంటే మీరు అలా కొన్ని నియోజకవర్గాలు ఏదైతే మాకు అనుమానం ఉందో అక్కడ జరిగిందంటువంటిది మాకుందో దాని మీద మళ్ళీ ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చాం. మళ్ళీ పరిశీలించండి, మీరు ఆ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అర్థమైద్ది జరిగిందా లేదా అని చెప్పి. కానీ సీసీ ఫుటేజ్ పరిశీలించడం లేదు. ఆ సీసీ ఫుటేజ్ ఎవడో ఎత్తిపోయాడు. ఎందుకంటే అధికారుల దగ్గర ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన వరకు కట్ చేసి, లేదంటే కట్టు పేస్ట్ అతికిచ్చేసి కావాల్సింది రిలీజ్ చేసేస్తున్నారు. మరి ఎన్నికల కమిషన్ అంటే దీన్ని ఏమంటారంటే సివిల్ రెవల్యూషన్ అంటారనమాట. ప్రజా తిరుగుబాటు అని అనాలి, లేకపోతే సివిల్ సర్వీస్ రెవల్యూషన్ అనాలి. ఆయా అధికారులు మీ మీద తిరుగుబాటు, అంటే మీ పని అయిపోయిందని వాళ్ళు నమ్ముతున్నారు. నేను చెప్తాను సార్, ఎవడు అధికారి ఎవరి మీద తిరుగుబాట అనేది మేము ప్రజలు ఇప్పుడు మాకందరూ ఇప్పుడు ఒక అధికారి ఒక పార్టీ కొమ్ము కాస్తాడా, ఇంకో అధికారి ఇంకో పార్టీ కొమ్ము కాస్తాడు, అది వాళ్ళకి సంబంధించి యాక్షన్ తీసుకుంటారు. దాన్ని అంట్లా ఇక్కడ జరిగినది వాస్తవంలో దాచాల్సిన అవసరం లేదంటున్నా నేను. మీరు దాచారు, వాళ్ళు బయట పెట్టారు అంతే. దాంట్లో అదే అంటే మీకు భయపడి వాళ్ళు దాచారు. ఇవాళ ఇంకొక అధికారి ఆ భయం పక్కన పెట్టి జాగ్రత్తగా, అంటే రహస్యంగానైనా బయటికి చేర్చాడు. మంచిదే కదా, సమాజానికి అయితే మంచిదే కదా. అది ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్, ఇప్పుడు ఆ వెబ్ కాస్టింగ్ ఏదైతే జరిగిందో మొత్తం ఆ రికార్డ్ ఎవరి దగ్గర ఉంటాయి సార్? ఎన్నికల కమిషన్ కోర్టులో అది సబ్మిట్ చేసి అడగాలి ఆ మొత్తాన్ని. ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటాయి కదా. మరి ఎన్నికల కమిషన్ దగ్గర ఉంది, ఒక అధికారి మాయం చేసి రిలీజ్ చేస్తాడు. మాయం చేయలేదు, అక్కడే ఉంది, కాపీ తీసి ఇచ్చాడు, తప్పేం లేదంటే. మీరు ఇంతవరకు మిగతా అసలైనటువంటి పోలీసుల్ని భయపెట్టి, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ని భయపెట్టి అక్కడేం తెలియనీయకుండా చేశారు. లేకపోతే స్పాట్లోనే అరెస్ట్ అవ్వాల్సిన ఎమ్మెల్యే దర్జాగా తిరిగాడు. అదే సందర్భంలో ఈ విజువల్స్ కూడా బయట పెట్టనివ్వాలా మీరు. ఇప్పుడు ఇదే పోలీసులు వెళ్ళి మీరు చూసారు తాడిపత్రిలో ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాలు బాగా ఈ రకమైనటువంటి అధికారం. రైట్, సరే, మీ స్టక్ అవుతున్నట్టుంది చూడండి ఒకసారి. సాయి గారు చిన్న సబ్మిషన్ చెప్పండి సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే డిస్కస్ కోసమే, ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, ఈ కోర్టులు కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలే. సో ఈ ఒకరి మీద ఒకరు అంటే ఆ విధంగా కోర్టులు వేయటం వల్ల ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో విరుద్ధంగా మారుతుందా అనేది నా సందేహం సార్. డిస్కస్ లో మీరు మీ వాళ్ళైనా ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేశారు కదా సార్, కామన్ గానే సిట్ మీద కూడా వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. విశేషం ఏంటంటే ఈ వీడియో బయటకు వచ్చేదాకా కూడా సిట్ మీద అవసరం లేదు, మాకు సుప్రీంకోర్టు జడ్జితో కావాలని అడిగింది మీరే. ఎన్నికల సంఘానికి నేను ఆ మాటలకి కట్టుబడి వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు సార్. జనరల్ గా అడిగాను సార్. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎలక్షన్ కమిషన్, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాసులకు స్వయం ప్రతిపత్తి కదా. ఒకరి మీద అజమాయిషీలు ఉంటాయా నాకు డౌట్ వచ్చింది, మీతో అడుగుతున్నాను. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అజమాయిషీలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఫైనల్గా జ్యుడిషియరీ అనేది ఫైనల్ అండి, అదైతే ఉంటుంది. స్వతంత్రత ఉంటుంది, ఆ ప్రతి స్వేచ్ఛకి ఒక హద్దు ఉంటుంది అనమాట. హద్దు దాటినప్పుడు ప్రభుత్వ నిర్ణయాలైనా తోసిపుచ్చట్లేదా? ఎన్నికల సంఘాన్ని కూడా మొన్న గాజు గ్లాస్ గుర్తే ఉంది, కామన్ సింబల్ ఇవ్వమని చెప్పింది కదా, ఇచ్చారు కదా. అదే సందర్భంలో ఎన్నికల సంఘానికి ఒక అధికారం ఉంది, మిగతా వాళ్ళ సింబల్ తీసేయమని చెప్పడానికి నీకు అధికారం లేదండి కోర్టుని.
అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని సున్నితమైనటువంటి రేఖ అనమాట. రైట్, రామ్ కుమార్ గారు ఏమంటారు? సాయి గారు నమస్తే అండి. అలాగే మన చౌదరి గారికి వీరశంకర్ గారికి మనం ఉన్నారండి. ఉన్నారు చెప్పండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు స్టక్ అయినట్టున్నారండి. ఇందులో సిగ్నల్ ప్రాబ్లం కాదు, అదేలేండి, వస్తారండి. చాలా కాన్ఫిడెంట్ గా డిబేట్ చేస్తారు, అందులో లోటు లేదండి. వెంకటరెడ్డి గారితో వేరే డిబేట్ కి వెళ్తే మరీ కామెడియన్ కింద చేశారు కదండి వేరే అయినా అసలు. కానీ అంటే వైసీపీ ఫోకస్ అంతా కూడా వీడియో మీదే ఉందండి. వీడియో బయటికి ఎలా వచ్చింది అనేది, వీడియో బయటికి ఎలాగొస్తే వాళ్ళకి అనుమానాలు ఉంటే ఎందుకు వచ్చిందనే, అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా లేదా డెమోక్రసీకి విరుద్ధంగా రూల్స్ కి విరుద్ధంగా వస్తే ఖచ్చితంగా వారు వెళ్ళి అడగడంలో తప్పలేదండి. వాళ్ళకున్న రైట్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ అల్టిమేట్ గా ఏంటంటే వేళ ప్రజలంతా కూడా ఈ సంఘటన చూస్తుంటే లోపల జరిగిన దాని మీద అందరి ఫోకస్ ఉందండి. అంటే చట్టసభలకు వెళ్లే వ్యక్తి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అనేది ఆయన మీద అంత ఫోకస్ పడిందండి. అందుకనే వేళ రోజంతా కూడా ఇదే ఎపిసోడ్ నడుస్తుంది. వారు పారిపోయారా, లేకపోతే దాక్కున్నారా, లొంగిపోయారా, లేకపోతే పోలీసులు కోర్టులో వారిని సబ్మిట్ చేస్తారా, ఇవన్నీ కూడా రోజంతా డ్రామా నడిచిందండి. అంటే డ్రామా కూడా ఆయన ఎందుకు అంటున్నారంటే, సినిమాల్లో వెళ్ళినట్టు సెల్ ఫోన్ కార్లు వదిలేసి కారు పరిగెడతా ఉంటే కారు వెనకాల పోలీసులు వెళ్ళడం ఏమంటే పాపం చివరికి ఏంటంటే డ్రైవర్ దొరకడం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి, మళ్ళీ గదిలో కూడా వస్తాను, ముందు గది బయట జరిగిన సంఘటన మీద ఆ గన్మెన్ కూడా చెప్పాలేమో కదా సాయి గారు. ఏమండి మా గన్మెన్ అనేది ఒక ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీకి అపాయింట్ చేసిన వ్యక్తి. వారు కనుక ఈవేళ ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు గన్మెన్ ఫోన్ చేసి బాబు ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారు అంటే ఆయన కనుక సమాధానం ఇవ్వకపోతే నేను ఇలా కారులో పరిగెడుతున్నాము, మమ్మల్ని ఇక్కడ వదిలేశారు, ఆయన ఇక్కడ లేదు అని మాట కూడా ఆయన చెప్పాలి కదండి. మరి ఆయన లొంగేడా, లొంగ తీశారా, భయమా, భక్త, డబ్బా, దెబ్బ, ఇవన్నీ కూడా బయటపడాలి సాయి గారు. అంటే ఈ చాలా ఇంపార్టెంట్ అండి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా రండి. ఈ నెక్స్ట్ అక్కడ చిన్నది ఏంటంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలవడం అనే దాని మీద కూడా ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయి. అంటే 4 సార్లు నుంచి కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న బూతుల్లో ఇలాగా చెడగొట్టి వారికి అనుకూలంగా ఉన్న బూతుల్లో హైజాక్ చేశారా అని మాకు అంటే ఎవరికైనా సర్వసాధారణంగా డౌట్స్ అండి. ఇంకొకటి ఏంటంటే వైసీపీ చెప్పినట్టు సెల్ ఫోన్ రికార్డింగ్ మీద అయితే నేను కన్విన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఒక వీడియోలోనేమో బయటకు వచ్చిన వీడియోలోనేమో రికార్డింగ్ ఉండదు, వైసీపీ రిలీజ్ చేసిన వీడియో మీదే పైన రికార్డింగ్ డేటు, టైము, లేకపోతే ఏదో బ్యాటరీలు, ఇవన్నీ. మరి ఇప్పుడు నేను డౌట్ రిలీజ్ చేసి మిమ్మల్ని అంటలేదు వెంకటరెడ్డి గారు, మీరు ఎవరైతే మీరు టీడీపీ మీ పార్టీలన్నీ అఫీషియల్ గా పోస్ట్ చేశారో ఆ వీడియో అరేనండి. ఏమండి చూపిస్తున్నాయి, అరే గ్రామర్ మిస్టేక్లు కాదండి, సారాంశం తీసుకోండి వెంకటరెడ్డి గారు. గ్రామర్ మిస్టేక్, గ్రామటికల్ మిస్టేక్స్ తీసుకుంటే మీ ఎవరు మాట్లాడి ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాలి. రామ్ కుమార్ చెప్పండి. నా పాయింట్ సాయి గారు, వారి డౌట్స్ వారు చెప్పొచ్చు, నేను చెప్పిన దాని మీద కూడా వారిని వివరణ ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ గ్రామటికల్ గా ఎలా మాట్లాడాలి, ఇది వైసీపీ చూపిస్తున్న వీడియోలు, పోను వైసీపీ వాళ్ళకి నచ్చిన వీడియోలు, పోను వైసీపీ అనుమాన పడుతున్న వీడియోలు, అనుమానం వ్యక్తం చేస్తున్న వీడియోలు, దాంట్లోనే డేటు, టైము, లేకపోతే బ్యాటరీ ఎందుకు వస్తుందండి? దీని మించి అది రికార్డ్ చేసి బయట కుదిరి ఉండొచ్చు కదా ఈ వీడియోని. అంటే నేను ఇదేంటంటే వెంకటరెడ్డి గారి దాంట్లో నేను దాకానే అన్నాను, వారి కనుక వీడియో ఎందుకు వచ్చింది దాని మీద వారికున్న డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వాళ్ళ డౌట్స్ వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు, వాళ్ళకున్న రైట్స్ అన్ని కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి. కానీ నా పాయింట్ అర్థమైందండి, దీని మీద ఎందుకు వస్తుంది? నాకు తెలిసి ఇప్పుడు నేను మీతో వీడియో విన్నాను కదండి, ఇలా నేను రికార్డింగ్ చేస్తుంటే నాకు వస్తుంది. ఇవన్నీ అంటే సాఫ్ట్వేర్ లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఇవన్నీ చెయ్యొచ్చని, అంటే మళ్ళీ నా మీద ఈయన భూయమంటారని నేను అంటలేదు, ఏది నేనే నెపవేయట్లేదు, చెయ్యొచ్చు అంటున్నాను. సో ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి ఏంటంటే అండి, నిజంగా ఎమ్మెల్యే గారు కనుక అలా బిహేవ్ చేస్తే, మీరే అన్నారు పిఎం గారు ఓటు తీసుకుంటే అక్కడ ఉన్న అధికారి కూర్చున్నారు, ఈయన వస్తుంటే స్టాండప్ అనిపించి అంటున్నాడు అధికారి. మరి నాకైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన చూసి భయపడుతున్నారనే అనిపిస్తుంది చూస్తుంటే. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళతో మళ్ళీ ముందు ఏం జరిగింది అంటారేమో, నేనేమన్నా క్వశ్చన్ వేస్తే వెంకటరెడ్డి గారు, నాకు తెలియదు. ఆడవాళ్ళు ఈయన ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేయడం, ఈయనేమో
ఏదో మాట్లాడుతున్నారో మరి తిడుతున్నారో తెలియదు కానీ వినపట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటేనండి ఎంత 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 హంగామా అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు కదా ఒక బూత్ లోనే ఉన్న మిగతా అని చెప్పండి, మీరు కూడా తెండి, డేటా తెస్తే ప్రజలకు చూపిస్తే భయం సంతోషమే కదా. ఇవన్నీ కూడా నివృత్తి చేసేస్తే ఊరికే మనం ఇక్కడ మాట్లాడుకోవడం ఎందుకు? ఈ వీడియో కాదండి, అన్ని వీడియోలే కదండి, వీడియో చూపిస్తే ఎవిడెన్స్. ఇప్పుడు ఎలా ఉండదంటే అండి, రేపు జరిగిన తర్వాత ఏదో సినిమాలో చూపించినట్టు రేపు జరిగింది అనే దాని మీద ఫోకస్ లేదు. ఆ లాయర్ ఎదటోళ్ళని కార్నర్ చేయడానికి ఎలా జరిగింది, ఎలాగా అంటే రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. ఇక్కడ బాగోద్దండి కానీ మీ ఒక సినిమా ఉంది, ఆ సినిమా చూస్తుంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా జరిగింది, ఆ టైంకి నీ ఫీలింగ్స్ ఏంటి, ఇలా చెత్త క్వశ్చన్లు అన్ని వేస్తూ ఉంటారండి. మనం ఇన్సిడెంట్ ఏంటి, ప్రజాస్వామ్యంలో ఇలా చెయ్యొచ్చా చేయకూడదా, మళ్ళీ నేను దాన్ని వెంకటరెడ్డి గారు అడిగిన క్వశ్చన్స్ నేను డైల్యూట్ చేసి పక్కకు తీసేయట్లేదు, ఆ క్వశ్చన్ కూడా ఉంది సాయి గారు. కానీ ఫోకస్ ఎక్కడ ఉండాలి, ఈవేళ చట్టసభలకు వెళ్ళి చట్టాల మీదకి ఆయనకి లేదా, వెంటనే మాత్రం అక్కడ ఉన్న సిఐ ఏదో చేయలేదు ఎవరికి చేస్తున్నారన్న క్వశ్చన్ ఇస్తారు కదా వెంకటరెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన కనుక నిజాయితీగా ఉంటే వెంటనే అరెస్ట్ చేసి ఉండాలి. ఏ భయమా, ఇందాకనే అంటే బట్ట డబ్బా దెబ్బ దేనికి లొంగిపోయాడు ఆ సిఐ, అవి కూడా బయటపడాలి. మీరు ఎందుకు పెట్టరు వాళ్ళ మీద, అంటే పెట్టే ఉంటారు ఈ పాటికి, పెట్టండి గట్టిగా, మీరు కూడా ఫోర్స్ చేయండి. నేనేమి మీ తప్పని నేనేం అనట్లేదు, అటువంటి మీరు కూడా అడగండి గట్టిగానే, ఎందుకు బయటికి ఎవరైతే తేలిపోద్ది. కానీ ఒకటి ఏంటంటే సాయి గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా సంతోషం ఈనాటికి ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఎలాగుంటుంది, జగన్ గారు జైలుకి వెళ్తే పక్కన ఉన్న శ్రీలక్ష్మి గారు బుక్ అయ్యారు. అఫ్ కోర్స్ మళ్ళీ ఆయన బయటకు వచ్చాక ఈవిడి బయటకు వచ్చారు, ఈవిడి సర్వీసెస్కి వచ్చింది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను ఒక పార్టీని అంటలేదండి, ఎవరైనా సరే ఏ అధికారులైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తే రేపన రోజు అల్టిమేట్ సఫరర్స్ ఎవరంటే సాయి గారు, వీళ్ళకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు. చట్టం సినిమాల్లో చూపించినట్టు మంచి డైలాగ్ ఉంటుందండి, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అన్నారు చూడండి. ఏ అధికారులైనా సరే క్లియర్ కట్ గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలండి. కానీ ఆ ఏరియాలో వాళ్ళకి కొంచెం భయభ్రాంతులు అయితే ఎక్కువ ఉన్నాయి సాయి గారు, మరి ఎందుకో తెలియదు. ఇటువంటి ఇన్సిడెంట్ అన్నిటికీ మించి ఎక్కడికి వెళ్ళిపోయారని వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు. ఏమంటే దెబ్బతిన్న వ్యక్తి కూడా 6 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత బయటకు వచ్చాడండి అంటున్నారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటే నేను భయంతో పొలంలో దాక్కున్నాను అంటున్నాడు. 12 గుట్లో 11 గుట్లో పడి అంటే ఎవరికైనా భయం వచ్చేస్తుంది అల్టిమేట్ గా. సో ఇవన్నీ అంటే అనుమానాలు ఇన్ని ఉన్నాయి సాయి గారు. ఇది అవునా కాదా మీరు చెప్పండి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేశారు అంటే మనం చక్కగా ఇక్కడ కూర్చుని మా ఏరియాలో ఉందండి. కాకపోతే ఒకటి ఏంటంటే మా ఏరియా కూడా ఫోకస్ లోకి వచ్చేసింది ఈ ఎలక్షన్ దెబ్బకి. అదే కాకినాడ కూడా మేము కొంచెం గర్వంగా ఫీల్ అవ్వాలేమో. మా ప్రశాంత్ ఏది పెన్షనర్స్ ప్యారడైజ్ కాకినాడ కూడా ఎలర్ట్ లోకి వచ్చేసిందండి ఈ ఎలక్షన్ దెబ్బకి. అలాగే ఏపీఎం ఏది దేశ స్థాయిలో ఫోకస్ లోకి వచ్చింది. ఫోకస్ లోకి వచ్చి నిన్న ఏదో మా అర్నాబ్ గారు చాలా మంది వైసీపీ ప్రతినిధులు పిలిచారంట, కానీ ఎవరో అందుబాటులోకి వెళ్ళలేదటండి. ఆయన ఎందుకు ఈ విధంగా మాట్లాడదాం మీకులాగానే అంటే ఇప్పుడు చూడండి వెంకటరెడ్డి గారు ఇలా వచ్చి మాట్లాడుతున్నారు. నేను వేరే టీవీ డిబేట్కి వెళ్తే 45 మినిట్స్ దాకా అవతల ఆయన రాలేదు. డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి మధ్యలో వెళ్ళిపోయారు. వెంకటరెడ్డి గారు మీరు లేనప్పుడు సాయి గారు వెంకటరెడ్డి గారు మీరు అలా అభద్రతా భావంలోకి వెళ్ళదు. అంటే ఎవడు అర్ణబ్ గోస్వామికి ఫోన్ చేసి చెప్పాడు వైసీపీ వాళ్ళు రాలేదని. నేను చెప్పనా మీకు, వెంకటరెడ్డి గారు నేను చెప్తాను, అది కూడా చెప్పంటే వెంకటరెడ్డి గారు నేను అందరూ నలుగురు పక్క ఉంటారు. సాయి గారు అంటే యాంకర్లు కూడా మీ పక్కే ఉంటారు కదా. ఛానల్ అయితే సాయి గారు అంటే న్యూట్రల్ గా బ్యాలెన్స్ చేస్తారు, పక్క ఉంటారు. కాదు ఇదే వర్షం రావచ్చు కదా, మీరు ఇదివరకు వాళ్ళిద్దరు కూడా బాధితులేండి. ఇదివరకు జనసేన ధైర్యం ఉందా? ఒక్కటండి, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఒక్క మాట సాయి గారు ఈ ఒక్క విషయం చెప్పండి. వెంకటరెడ్డి గారు లేనప్పుడు నేనేం చెప్పాను? టాపిక్ వేరే పెట్టుకోద్దండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీరు అభద్రతా భావంలో వెళ్ళచ్చు. మీరు లేనప్పుడు నేనేం చెప్పాను? రామ్ కుమార్ గారు వేరే వైపు వెళ్ళొద్దు.
వెంకటరెడ్డి గారు నేను అనలేదు. వెంకటరెడ్డి ఆయన గారు ప్రతి అసలు point topic debate ఎదగాలని చేస్తారని ఉంది చెప్పాను సార్. నేను. రైట్ మనం మాచర్ల వరకు రాయ్ గారు, నేనేమన్నాను వెంకటరెడ్డి గారిని? ప్లీజ్ సార్, ఇక మళ్ళీ అది కానివ్వండి, వదిలేయండి అయ్యి. వీరశంకర్ గారు దీన్ని ఎలా చూడాలి? సార్, ఇందులో ఎలక్షన్ కమిషన్ కి భయపడి అధికారులు ఇప్పటి వరకు తప్పించుకున్నారని చెప్పి ఈ ఇష్యూని బయటకు రాకుండా ఉండటం వెనక ఎమ్మెల్యే గారికి సార్ వాయిస్ వినిపిస్తుంది అది చెప్పండి. రామకృష్ణారెడ్డి గారికి ఫేవర్ గా జరిగింది ఇప్పటి వరకు అని చెప్పి చెప్పండి. చాలా ఫేవర్ గా జరిగింది. వాస్తవంగా అయితే ఆ పూట అక్కడున్న ఆ బూత్ లో పనిచేస్తున్న అధికారులు అందరూ దీని మీద కంప్లైంట్ ఇవ్వాలా, దానికి వివరణ మరి ఎలక్షన్ కమిషన్ కి ఎలాంటి వివరణ ఇచ్చుకున్నారో, ఈ మిషన్ పగిలిపోవడం వెనక వాళ్ళు ఎలాంటి వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకున్నారో తెలియదు. కానీ కరెక్ట్ గా వాస్తవంగా అయితే దీని మీద ఆ రోజే అరెస్ట్ చేయాల్సిన, రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, ఆయన మీద కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తాం. కానీ వాళ్ళు ఎన్నాళ్ళు ఎందుకు దాచారంటే ప్రూఫ్ అధికారం లేకపోతే ముందు వీళ్ళ మీద వీళ్ళు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, లేకపోతే వీళ్ళకి భయపడే అని చెప్పి చెప్పచ్చు. కానీ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈసారి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది రీజన్స్ ఎవరైనా చెప్పు. ఎంత పెద్ద దోషి అయినా, ఎంత పెద్ద క్రిమినల్ అయినా, ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. రీజన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి మీకు చట్టం మీద అభిమానం, దాని మీద కనీసం అవగాహన లేకుండా ఈవీఎం ధ్వంసం చేశావు అంటే అది మరి గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారానే ఈయన గెలిచారా అనే అనుమానాలు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మాచర్ల గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో మాచర్ల నియోజకవర్గం అంటే ఈయన 2009 నుంచి గెలవచ్చు. గతంలో ఈయన జోలకంటి బ్రహ్మారెడ్డి గారి వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు కూడా ఎమ్మెల్యే చేసి ఉన్నారు. కానీ తర్వాత వచ్చే క్రమంలో ఈ 2 వర్గాల మధ్య వచ్చిన చాలా గొడవలను చూసాం. అప్పటి నుంచి జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ గొడవలన్నీ చూసి ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ని బయట పెట్టడానికి అధికారులు భయపడ్డారని చెప్పి మనం చెప్తాం. మన వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాని వెనకాల కారణాలు ఏదైనా కూడా దీన్ని చట్టం దృష్టిలో ఇది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని ఎమ్మెల్యే గారు అక్కడ ఆ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుంది, లేకపోతే అధికారులు అవకతవకలో పాల్పడ్డారు అంటే మీరు కేసు ఫైల్ చేయాలి, లేకపోతే అధికారులు అది చూపించాలి. అది కూడా ఉంటుంది కదా దాంట్లో. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది వీడియో కరెక్టా కాదా, వీడియో ఫాల్స్ ఏదైనా మేకింగ్ చేశారా అది చెప్పండి. అంతేగాని వీడియో చేస్తుంది బయటకు రావడం పబ్లిక్ చూడకుండా ఉండటానికి మీరు అడిగే పరిస్థితి కాదండి. పబ్లిక్ చూడాలి, పబ్లిక్ తెలియాలి కదా. ఇది ప్రజాస్వామ్యం, ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇందులో. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు బయటకు వచ్చింది అని అడిగే హక్కు అయితే ఎవరికి లేదు. వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం సార్, మీరు వీడియో రావాలి సార్ బయటికి, అంతా రావాలిగా, రిగ్గింగ్ జరిగింది కూడా రావాలిగా, అంతా వస్తుంది. మీకు ఏమైనా ఫేవర్ గా ఉంటే మీరు కూడా తీసుకురండి. అందులో మీకు ఏదైనా ఫేవర్ గా అనిపిస్తే వెంకటరెడ్డి గారు వైసీపీ ఓటింగ్ చెప్పిందండి, ఓటింగ్ మొదలైన దగ్గర నుంచి మీకేదన్నా అన్యాయం జరిగింది లేకపోతే రిగ్గింగ్ చేశారు ఇవన్నీ కూడా అందులో వస్తాయి కదా, మీరు తీసుకోండి. అందులో నుంచి ఆర్టీఐ అప్లై చేయండి, లేకపోతే అడగండి అధికారులు. దాంట్లో ఉంటే వస్తుంది సార్, దాంట్లో ఉంటే కంపల్సరీగా వస్తుంది. అందులో దాయడానికి ఏం లేదు. అందులో మీకు ఆ రోజు జరిగిన మొత్తం కంపల్సరీ ఇవ్వాలా, ఇవ్వకపోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఆ రోజు మొదలు నుంచి చిన్న విషయం వీరశేఖర్ గారు సార్, ఓటింగ్ మొదల దగ్గర నుంచి చివరి వరకు కూడా అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వకపోవటం అనేది ఏం లేదు. దాంట్లో ఏదైనా ఇష్యూ జరిగింది కాబట్టి కంపల్సరీగా ఇస్తారు. మీరు ఆర్టీఐ అప్లై చేయండి, ఎందుకు ఎవరు నేను చెప్తారు. భలే వాళ్ళు ఉన్నారు, ఆర్టీఐ అప్లై చేస్తే భలే వాళ్ళు కాదు. అది
ఎన్నికల ఇస్తారు. ఇవ్వకపోవడానికి అది పబ్లిక్ సంబంధించింది. ఎన్నికల సంఘం వాళ్ళు ఎవరండి? అది ఒకటి ఉన్నది. ఎన్నికల సంఘం సాయి గారు అందులో పెట్టాలి. ఇప్పుడు అది ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టి అది అయ్యేటప్పటికి పుణ్యకాలం గడిచిపోద్ది. లోపు ఇదంతా చర్చకి వెళ్ళిపోతుంది. తెచ్చుకునే కోర్టును ఆశ్రయించారు కాబట్టి మొత్తం వీడియో బయటకు రావాల్సింది, కోర్టుకి సబ్మిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. రైట్ చూద్దాం. అదే ఆడకపోతారు. రైట్ ఇప్పుడు 4 రోజులు మా మీద వ్యతిరేకంగా మాట్లాడొచ్చు వీళ్ళందరూ వన్ సైడ్ గా అయ్యి, రేపొద్దు 4 రోజుల తర్వాత ఇదే వర్షం మాట్లాడమని చెప్పండి. 4 సార్లు మీరు ఓడితే ఉండబట్టి ప్రజాస్వామ్యం అందులో వాళ్ళు గెలిస్తే వాళ్ళు అదుపులో ఉండరు అంతే. రైట్ కానీ అధికారులు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు దాకంటే కదా. నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే భయం ఉండే అధికారులకి భయం ఉంటే రిగ్గింగ్ వాళ్ళు సహకరించారు కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మీరు? అనేది ఓన్లీ టీడీపీ వాళ్ళే చేయట్లేదు, మీ ఏజెంట్లు ఉన్నారు, మీ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడితే ఒకేసారి ఆయన మాట్లాడినండి. వెంకటరెడ్డి గారు శంకర్ గారు అది పబ్లిక్ ప్లేస్ లో ఓటింగ్ జరిగింది. అదే ఎవరింట్లో జరిగింది కాదు. అంతా బయట పెట్టచ్చు. దాంట్లో అయితే లేదు. ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏజెంట్లు ఉన్నారు అందుకనే కదా. అవతల వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఓటింగ్ వచ్చిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. క్రాస్ టాక్ అయిపోతుంది. మళ్ళీ మనం వేరే జరగలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ చౌదరి గారు ఒక పాయింట్, 106 ఇన్సిడెంట్ జరిగినాయి. సాధారణంగా ఎన్నికలప్పుడు హింస జరిగినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే పోలింగ్ బూత్ లోపల ఉంటే ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు రీపోలింగ్ జరపాలి యాజ్ పర్ నామ్స్. అయితే పోలింగ్ బూత్ బయటదైతే జరపక్కర్లేదు. కానీ ఆ లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ అధికారి ఈ బయట జరుగుతున్న గొడవల వలన ఓటర్ లోపలికి రాలేకపోతున్నాడు, భయపడుతున్నాడు అన్నటువంటిది కనుక డిసైడ్ అయితే ఆ కారణంగా కూడా రీపోలింగ్ జరపమని ఆర్డర్ వేసేటటువంటి పైకి చెప్పేటటువంటి అధికారం ఉంది. బట్ 106 ఇన్సిడెంట్ జరిగినాయి. 9 ఈవీఎంలు ధ్వంసమైనాయి. అదేమంటే ఈవీఎం బదులు ఇంకొక ఈవీఎం పెట్టామంటున్నారు. అంతే తప్పించి ఇప్పుడు వాడా వీడా అన్నటువంటి చర్చ నడుస్తుంది. అరెస్టులు జరుగుతున్నాయి. ఇది తప్పించి రీపోలింగ్ జరగట్లేదు. విజువల్స్ చూస్తుంటే జనాలు పారిపోయారు. బారులు తీరున్నటువంటి మహిళలు పారిపోయారు. వీళ్ళు పెద్ద పెద్ద రాడ్లు బుచ్చుకొని కర్రలు బుచ్చుకొని కొట్టుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యబద్ధమా? ఎవరు కూడా రీపోలింగ్ అన్నటువంటిది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చివరి కోర్టులకు వెళ్తే కోర్టులు తోసిపుచ్చుతని. ఇది అసలు డెమోక్రసీనేనా మంది? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. నాకు తెలిసి 2024 ఎన్నికలు ఒక చీకటి రోజులుగా గుర్తించాలనిపిస్తాయి సార్. 400 వీడియోలు ఉన్నాయి సార్ వైకాపా ఇంటర్నెట్ లో చెక్ చేస్తే నేను చూశాను. అలాగే వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ సెల్లు 65% ఉంది రికార్డ్ చేశారని. అదంతా ఎలా తెలిసారు వీళ్ళకి? ఆ మ్యాటర్ ఎలా వచ్చింది అంటే 10 ప్రశ్న కదా. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదు, వీడియో బయట వచ్చింది. ఆ వీడియో రికార్డ్ చేసినట్టు టైంతో సహా డేట్తో సహా నిమిషాలతో చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఎలా వచ్చింది అని క్రాస్ చేసిన వీడియోలో కనపడుతుంది సార్. అది ఒక నిమిషం, నేను పోస్ట్ చేసేది కాదు, అందరూ పోస్ట్ చేయండి, నేను కూడా పోస్ట్ చేయాలి, అందరూ పోస్ట్ చేశారు. నాకు సమస్య కాదు, నాకు సమస్య వీడియో వచ్చింది ఎలా వచ్చింది తర్వాత ఎలక్షన్ కమిషన్ తెచ్చుకుందాం. నేను చెప్పడం ఏంటంటే సాయి గారు వేసిన స్టేట్ క్వశ్చన్ కి ప్రజాస్వామ్యానికి వికాసం, సామాన్యుడు ఓట్లు వేయాలని భయపడతారు, ఇంత పెద్ద నల్ల జరుగుతున్నాయని చెప్పి మిశ్రా గారు రిపోర్ట్ ఇచ్చారు. సమస్యాత్మకమైన భూముల్లో బూతుల్లో ప్రొడక్షన్ పెంచమని చెప్పారు. ఏమీ నిర్మించలేదు కదా. నేనే చెప్తున్నా, మా తిరుపతిలో నేనుండే ప్రాంతంలో 6 బూతులకి ఒక మహిళా కానిస్టేబుల్ ఉంది. చాలా దారుణం కదా సార్. ఆవిడ చివరికి నీళ్ళు ఎత్తుకుని పిలిచాను, అది చేసి గొంతు ఆగిపోతున్నాను. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రం అంతా కూడా ఇన్ని సమస్యాత్మక బూతులు ఉండేటప్పుడు 42,000 వెబ్ కాల్స్ పెట్టారు కదా. పెట్టినప్పుడు ఇప్పుడు శాసగిరిరావు అదే స్పాట్ లో
మా ఏజెంట్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ని ఎమ్మెల్యే అడ్డుకున్నాడు. అది కూడా కంటిన్యూషన్ వీడియో ఉంది. వాళ్ళు అక్కడే కొట్టారు, తల పగిలింది, హాస్పిటల్కి వెళ్ళాడు, భయపడిపోయి మామూలు గడ్డి వాళ్ళు దాక్కున్నాడు. అది కూడా ఉంది, మళ్ళీ ఆ ఎపిసోడ్ కూడా ఉంది. సో ఏంటంటే మీరు 106 ఇన్స్టిట్యూట్లు చెప్పారు, చెప్పాలంటే బయట ఈ దోషులు బయట. సార్ ఇది చాలా ప్రమాదం సార్, ఇది కాన్సర్ స్టేట్. నాకు అర్థం కాలేదు. సరళ సినిమా సార్, సరళ సినిమా కాదు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థ కదా. మీరు అన్నట్టు ఫోర్త్ ఎస్టేట్, న్యాయ వ్యవస్థ, ఓటింగ్, ఎలక్షన్ కమిషన్ అన్ని 4 పాదాల మీద ఉన్న ప్రజాస్వామ్యం ఘట్టం కదా సార్ ఇది. దీనికి విఘాతం కలిగినప్పుడు దీనికి ఎవరైతే హింసకు బాధ్యత వహించారో వాళ్ళు బయట పెట్టాలి, కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ముందుకు రావాలి, ఈ వీడియోలు పరిశీలించండి. అవసరమైతే లింక్ ఇప్పుడు ఎట్లయితే బూతుల్లో లింక్ చూసుకొని కావలా కోసం సీసీ కెమెరాలు పెట్టి ప్రతి అభ్యర్థికి లింక్ ఇచ్చారో ఇది కూడా ఇవ్వండి. తప్పే. ఇప్పుడు తెలుగుదేశం చేయనా, జనసేన చేయనా, బీజేపీ చేయనా, వైఎస్ఆర్ చేయనా తప్పే కదా. ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం కదా. జనాలు తెలుస్తుంది తప్పేదనేది. దీనిపైన మీరు అన్నట్టు భవిష్యత్తులో భారతదేశం ఎక్కడ జరగలేదు సంఘటన, మనకు మా ఏపీలో జరుగుతున్న విధంగా ఈ దుర్మార్గ పరిపాలన నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళది విధ్వంసం అయిపోయింది, మళ్ళా కూడా విధ్వంసం నాకు అర్థం కాలేదు. ఈ ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం. దయచేసి మీలాంటి జర్నలిస్టులు ఇట్లా బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇదైనా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. సెంట్రల్ ఇప్పుడు మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ తీసుకుందంటే లోకేష్ గారు పోస్ట్ అయిన వీడియోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసిందంట. వాళ్ళు అక్కడ నుంచి రాష్ట్ర ఎలక్షన్ నోటీస్ ఇచ్చారంట. అప్పుడు రెస్పాండ్ అయినారంట. నేను అది కూడా చదువుతున్న పేపర్. నాకు అర్థం కావట్లే. మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ ఎవరు కొమ్ము కాస్తున్నారు, ఎవరితో ఉన్నారు? వాళ్ళు ఏమో మేము లిస్ట్ ఇచ్చాం, మీరు మార్చేశారు, మీ అధికారులు అంటారు. వీళ్ళు ఏమో మాకు ఎదురుగా పనిచేస్తారు. ఆడేమో డీజీపీ ఒకటే ఉంటాడు. అర్థం కాకుండా నాకు ప్రజాస్వామ్యం నడుస్తాం సార్. దయచేసి సామాన్యుడికి ఓటు వినియోగించే హక్కు ఈ రాజ్యంలో రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి శిక్ష జరగాలి, దోషులు శిక్ష పడాలి, కఠినమైన శిక్ష పడాలి సార్. ఎందుకంటే ప్రజా తీర్పు సార్ అది. ఎవరు గెలుస్తారో గెలవరో తర్వాత విషయం సార్. నిజంగా స్వేచ్ఛాయుతంగా ఓటేసే హక్కు మానవుడికి ఇవ్వాలా వద్దా, మనిషికి అవసరం ఉందా లేదా, ఇది నీ ప్రైమరీ క్లాస్ కదా సార్ రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది. దీన్ని విఘాతం కలిసి తప్పు కదా. కాబట్టి వెంటనే ఎలక్షన్ కమిషన్ దగ్గర వీడియోలు, విఘాతం కలిసే వీడియోలు కూడా బయటపెట్టి దోషులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షిస్తే, ఆ రోజు శేషన్ గారు మనం ఇప్పుడు తలుచుకుంటాం కదా ఎలక్షన్ కమిషన్ శేషన్ గారిని ఎంత రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించారు. అది వివరించమని చెప్పండి, అది కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్లు రావు. అప్పుడు నేను చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది చేసింది నిజము, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది వీడియో, నేను చేసింది తప్పు, అరెస్ట్ చేయండి. దట్స్ ఇట్. అంతకాకుండా మూసిపెట్టి కొంచెం తెలుసు ఇప్పుడు సాయి గారు మిమ్మల్ని అడిగింది అదే శ్రీనివాస్ చౌదరి గారు, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నారు. సార్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ దానికంటే నేను అడిగాను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, వేరే ఐఏఎస్ అభ్యర్థులు అడిగాను, మధ్యాహ్నం అడిగాను. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం అంటే ఉదయాన్నే ఏవైతే ఈవీఎంలు మ్యానుఫాక్చరింగ్ చేసే సంస్థ ఉంది హైదరాబాద్ లో, BHCL అనుకుంటా, అక్కడ నుంచి ఇంజనీర్లు పిలిపించారంట. నేనగా ఎలక్షన్ కమిషన్ గారు పిలిచి ఆ డేటా చెక్ చేయమన్నారంట. డేటా భద్రంగా ఉంది, ఈవీఎం పగిలిపోయిందని చెప్పారంట. ఆయన సర్టిఫై చేశారు ఇంజనీర్. అంటే BML అంటే BHL ఇంజనీర్ సర్టిఫై చేసిన తర్వాత డేటా కరెక్ట్ గా ఉంది, ఈవీఎం పగిలింది కాబట్టి ఏం ప్రమాదం లేదు కాబట్టి రీకౌంటింగ్ లేదు తెచ్చారు. ఇది నాకు ఇన్ఫర్మేషన్ సార్. కొన్ని చోట్ల వీవీప్యాట్లు కూడా ఒక్క మాట బేసిక్ గా ఇక్కడ కూడా వీవీప్యాట్లు ధ్వంసం. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈవీఎంలో ఓట్లు ఉండటం కాదు, ఓట్లు వేయడానికి ఈవీఎం దగ్గరికి మనుషులు రాకుండా దాడులు జరిగినాయి. బయట ఒకళ్ళనొకడు కొట్టుకోవడం వల్ల ఇక్కడ ఇద్దరూ కొట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం దాడి చేసిందని, వైసీపీ దాడి చేసిందని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లా. ఎవరి మీద దాడి చేసినా ఇద్దరు కొట్టుకుంటారు, ఇంకోటి చూస్తా కొట్టించుకోరు కదా. ఈ 2 దాడుల వలన పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాళ్ళు పారిపోయారు, ఓటు వేయలేకపోయారు. అందులో మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆ ఓటు హక్కు కోల్పోయినట్టే కదా. అప్పుడు రీపోలింగ్ జరపాలని పట్టుబట్టట్లేదు. ఎందుకని? రాజకీయ పార్టీలు పైకి శత్రుత్వం చూపిస్తూ కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు కూడా. చౌదరి గారు సార్ ఇక్కడ మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం సార్. తెలుగుదేశం పార్టీ చాలా, ఈ రోజు డీజీపీ గారు కూడా మా రామయ్య గారు కలిసి ఒక పాయింట్ నేను ఒక్కటి సూటిగా చెప్తున్నా. అంటే మనందరం, మనకేమీ రాజకీయం తెలియని వాళ్ళం కాదు. పోలింగ్ బూత్లో సిస్టమ్ ఉంటుంది, మన ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్ అక్కడ రాయాల, డిసెంట్ రాసి ఇదిగో ఇట్లా జరిగిందని రాసిస్తే అప్పుడు అది నిర్వహించాలా లేదా అన్నటువంటిది ఎన్నికల సంఘమే నిర్ణయించిన. ఏజెంట్ రాసియాలి. అక్కడ ఎవరు రాసిలా, వైసీపీ వాళ్ళు రాసిలా, తెలుగుదేశం ఏజెంట్ రాసిలా. తర్వాత వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తున్నారు కాగితాలు. ఎలక్షన్ అక్కడ ఆర్ఓకి అధికారం ఉంటుంది సార్, రీపోలింగ్ చేయండి రాసియాలి సార్ ఏజెంటు. చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మనం సంతకం పెట్టేటప్పుడు రాసియాల, కంప్లైంట్ రాసియాలి అక్కడ ఉన్నట్టు మన ఏజెంట్. ఏ ఏజెంట్? వైసీపీ ఏజెంట్ రాసిలా, టీడీపీ ఏజెంట్ రాసిలా. సార్ ఈ నాకు మొత్తం సంబంధించి తెలియదు కానీ ఆ మాచర్లో ఏజెంట్ కలపండి మా శేషగిరిరావు గారు వెళ్ళిపోయారు, కొట్టేసి ఏదైనా సరే ఆయన ఒక్కడే ఉండడు.
ఒక ఒక మిగతా ఏజెంట్కి- పెట్టండి. ఆ, మిగతా- అసలు అక్కడ చివరికి సీలేస్తారు, సీలేసేటప్పుడు రాసియాల, రాసిస్తే కనుక ఆటోమేటిక్గా ఆ కన్సర్న్డ్ ఆర్ఓ ఎవరైతే ఉంటారో, ఇది అక్కడ పిఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు పై వాళ్ళకి చెప్తారు, ఇట్లాగ వీళ్ళు ఇచ్చారండి కంప్లైంట్, నా ఉద్దేశంలో రీపోలింగ్ జరపమని కానీ జరపకూడదని కానీ అతను సిఫార్సు చేయొచ్చు, జరపకూడదని అతను సిఫార్సు చేసినా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవచ్చు. అతని సిఫార్సు అయినా ఇక్కడ ఇట్లా ఉందని అప్పుడు ఆ వెబ్ క్యామ్ అవన్నీ వాళ్ళు చూడాలి. ఇట్లా సిస్టమ్, ఇది సిస్టమ్ ఎవరు ఫాలో అవ్వాలా? ఇప్పుడు దానివల్ల నష్టం కదా ఇద్దరికి. మీరు చెప్పిన పాయింట్ లో ఒక యాడింగ్ పాయింట్ ఉంది సార్. మీరు అన్నట్టు ఆ బూత్ లో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎన్ని పోల్ అయినా తెలుస్తుంటారు, ఎవరికి బట్టి పక్కన అదే పెట్టి. అది. 1000 ఓట్లు ఉన్నాయి బూత్ లో, 5-6 పోల్ చేస్తే తప్పు కదా సార్, మిగిలిన పోయిట్లు ఎగిరిపోయినట్టే కదా. అదే కదా. కాబట్టి 10 ఉన్నాయా 50 ఉన్నాయా అది కూడా చూడాలి సార్. చూసి మీరు అన్నట్టు కానీ ఏజెంట్లు కానీ ఇమీడియట్ లెటర్ ఇవ్వాలి, రీపోలింగ్ అవసరం చేర్పించాలి. అదే కాబట్టి ఏదో సంథింగ్ జరిగింది మీ ఇద్దరి మధ్యన కాంప్రమైజ్, ఎవరికి అర్థం కాదు. రైట్, చెప్పండి, ఇది చెబుతున్నారు. నాకున్న సమాచారం అయితే అంటే ఇప్పుడు సత్తెనపల్లి ఎవరైతే రాంబాబు గారు కోర్టుకి వెళ్ళినటువంటి అంశంలో కూడా బిఫోర్ కూడా అదే రోజు కూడా వాళ్ళు అక్కడ రిగ్గింగ్ ఇప్పుడే జరుగుతుందని మీ చెప్పి రాంబాబు గారిది కొట్టేసింది పిటిషన్. అంటే రీపోలింగ్ అవసరం లేదని చెప్తున్నారు సార్ అక్కడ. ఇప్పుడే అందిన ప్రకారం, సమాచారం ప్రకారం రాంబాబు గారిది కొట్టేసింది. అట్లాగే సార్ మిమ్మల్ని ఫస్ట్ ఇన్సిడెంట్ అడిగేది సార్, ఎలక్షన్ కమిషన్ తీసుకుంటా ఉంది సార్, కోర్టు అజమాయిషిని తీసుకోవడం లేదని మొదట మీరు క్వశ్చన్ చేసినందుకు ఆ పాయింట్ చెప్పారు. హైకోర్టు అంబటి పిటిషన్, రీపోల్ పిటిషన్ కొట్టేసింది. అట్లాగే చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి పిటిషన్ని కొట్టేసింది. రీపోలింగ్ ఏంటి అంటే ప్రాసెస్ పూర్తి అయిపోయింది కదా అని చెప్పింది అనమాట. అది సార్ అట్లా ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ పూర్తి అయిపోయిందని అంటే నిష్పక్షపాతంగా జరిగిందా లేదా అనే దాంట్లో మీరు ఇందాక అనేక క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఏది మహిళలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఓటు హక్కు వినియోగించకుండా అని. మరి అది పక్షపాతంగా జరిగినట్టుగా, నిష్పక్షపాతంగా జరిగితే అందరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఆ పోలింగ్ బూత్ లో ఓటు వేయడానికి వచ్చి ఒక్కళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయినా కూడా, అతను తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయినా కూడా ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలి. దట్స్ ద రూల్. ఒక్కళ్ళు కూడా మిస్ అయ్యి నా ఓటు నేను వేయడానికి నాకు ఇబ్బందులు గురి చేశారు ఇక్కడ. అడవుల్లో ఉన్నటువంటి దగ్గరికి హెలికాప్టర్ అది సాయి గారు అవును. అది ఖచ్చితంగా స్టార్టింగ్ రిమార్క్స్ లోనే ఒకటి చెప్పాను సార్. పోలింగ్ తెల్లారి 3 గంటల జరిగిన పోలింగ్ బూత్లు ఉన్నాయి, రాత్రి 10 దాకా జరిగిన పోలింగ్ బూత్లు ఉన్నాయి. కానీ 6కే ఎన్నికల కమిషనర్ వచ్చి పంచాయతీ కూడా ఇట్లానే మాట్లాడుతున్నారు కదా అంటున్నా. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని నేను వాదన జనరల్ ఫండమెంటల్ గా ఒక ఎన్నికల కమిషనర్ పూర్తి అయిన తర్వాత ఎస్ అన్ని చోట్ల పోలింగ్ పూర్తి అయింది, ఇంత పర్సెంటేజ్ వచ్చింది, అక్కడ రీపోలింగ్ అవకాశం లేదు అని చెప్పాల్సింది. ఇంకా జరుగుతుంది పోలింగ్, జరుగుతుంది, యువతల కంప్లైంట్స్ వచ్చినటువంటి నోరు లైన్లో వెళ్ళండి, మీ దెబ్బకి భయపడ్డాడు అనుకుంటాను. ఎన్నికల కమిషనర్ కూడా అంతే, లేకపోతే కనుక ఆయన మీరు గనక అప్పుడే చెప్పుంటే చేసేసి ఉండేవాడు ఆయన, మీ మాట వినేవాడు. ఏంటాయ్ గారు ఈ రోజు బాధితులు మేము, మీరు మళ్ళీ మా మీద వెంకటరెడ్డి గారు బాధితులు మీరు కాదండి, ప్రజలు బాధితులు, ఓటర్లుగా మేము బాధితులం. అది బాధితులు మీరు నేను అందరం ఉన్నాం అందులో. అవును, కానీ ఒక మాట ఇందాక జరిగింది అంటే దానికి బాధ్యత ఎవరు సార్? కానీ మన ప్రజలకు అవసరమైన విషయాలు చెప్తాం వెంకటరెడ్డి గారు. కాదు సాయి గారు, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది చూడండి, ఈవీఎంలు బాగున్నాయా బాగోలేదా అన్న దగ్గర నుంచి ఈవీఎంలు అయిపోయి గదిలో మూసి సీలేసి దాకా ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్. సాయి గారు, అవును, అక్కడ సంతకం పెట్టాలి. మనం సీల్ వేసిన కాడ సీల్ వేసారా లేదా అని అధికారులు పెట్టి వెళ్ళిపోవడం కాదండి. ఎవరో ఒకళ్ళు అంటే టీడీపీయా, బీజేపీయా, వైఎస్ఆర్ ఎవరైనా కానివ్వండి సాయి గారు, కనీసం 2 ఉండాలండి అక్కడ సర్టిఫై చేయడానికి. ఇవన్నీ కూడా మనం పట్టించుకోం, తర్వాత మాత్రం లెటర్లు ఇస్తాం సరిగ్గా జరుగుతుందా లేదా. మీరు అన్నారు చూసారా, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడిగిన దానికి కూడా ఆ రోజు పోలింగ్ అయిపోయాక అంతా బాగానే జరిగిందని చివరిలో సంతకం పెట్టి వెళ్ళిపోతారు వెంకటరెడ్డి గారు. మీ ఏజెంట్ కానివ్వండి, మా ఏజెంట్ కానివ్వండి, ఎవరి ఏజెంట్ అయినా అక్కడ కనుక ఒక లెటర్ ఇక్కడ సరిగ్గా జరగలేదని ఏ పార్టీ పెట్టినా అక్కడ వెంటనే రీపోలింగ్ జరుగుద్ది సాయి గారు. అవును, కానీ చెయ్యం, ఎవరు చెయ్యం. ముందు అసలు అసలు అవగాహన కూడా ఉండదు. అవగాహన ఏమండి, ఒక్కసారి నేను అనుకుంటా మన డిబేట్ లో చెప్పాను అనుకుంటా, ఈవీఎంల మీద అనుమానాలు పెడతారండి. ఈవీఎంల కోసం ఎవరిని వచ్చారనుకోండి, గుడ్డే బిస్కెట్లు ఫ్రూటీలు తాగి వెళ్ళిపోతారండి ఏజెంట్లు అందరూ కూడాను. నేను ఇది కామెడీగా కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు నేను సంతకం పెట్టనంటాను, ఖాళీ కాగితాలు తెచ్చి సంతకాలు పెట్టమంటా ఉంటారు సాయి గారు, నేను పెట్టను.
అంటే నేను పోటీ చేశాను 2 సార్లు కాబట్టి నేనే స్వయంగా ఎలాగో ఓడిపోతామని తెలుసు, నేను ఇదే మొహం నాకేమో ఇందులో మొహం లేదు, కానీ ప్రాసెస్ లో ఉండాలని నేను అక్కడ చేసి ఉండండి. గెలిచిన వాళ్ళు లాస్ట్ ఒక్క నిమిషం ఒక 30 సెకండ్స్ చెప్తాను సాయి గారు. లాస్ట్ టైము బ్యాలెట్ పేపర్ లో ఈవీఎం తో సమానంగా ఉన్నా లేదా అని వెరిఫై చేయడానికి నగ్గినోడు వెళ్ళిపోయాడు, వెళ్ళినోడు అంటే మెయిన్ పార్టీస్ ఇద్దరు వెళ్ళిపోయారు. నేను మాత్రం చివరి దాకా ఉన్నానండి, అంటే వెరిఫై చేయడానికి. అలా ఎవరు రెస్పాన్సిబుల్ గా లేరు అనేది నా పాయింట్. అంటే కథ చెప్తే చాలా పెద్దది ఉంటుంది, చాలా నిజం, కరెక్ట్. ఇది ఇక్కడ దెబ్బంతా కూడా 4 జీడిపప్పులు, 2 గుడ్డే బిస్కెట్లు, ఒక ఫ్రూటీతోనే దెబ్బేసేస్తున్నారండి అందరూ. నిజం చెప్పారు. ఫైనల్ గా శంకర్ గారు, ఈ అసలు రీపోలింగ్ చెప్పాలంటే ఎవరు చేయాలి? ఇక లేనట్టేనా? ఈ 106 చోట్ల కనీసం ఒక 2000 నుంచి 10,000 మంది అనుకుందాం, 2000 అనుకుందాం, 2000 ఓట్లు అనేది మనుషులు లెక్కేయలేము. ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి 100 ఓట్ల కోసం హెలికాప్టర్లో పంపిస్తున్న వాళ్ళం 2000 ఓట్లు పోతే దాని మీద రీపోలింగ్ జరపద్దా? 2000 కాదండి సాయి గారు, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒక్క ఓటర్ అయినా చివరికి వచ్చి నా ఓటు వేరే వాళ్ళు వేశారు అని ఛాలెంజింగ్ కనుక ఇక్కడ ఏదో మోసం జరిగింది, రివ్యూ జరిగింది, లేకపోతే ఫేక్ జరిగింది అని చెప్పి అతను కనుక కంప్లైంట్ ఇస్తే కంపల్సరీగా ఆ బూత్ లో మళ్ళీ రీపోలింగ్ జరపాల్సిందే. దానికి ఏజెంట్స్ అగ్రీ అవ్వాలి, వీళ్ళందరూ కలిసి మళ్ళీ దానికి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. అట్లాగే కౌంటింగ్ లో ఉంది. గతంలో నేను చిన్నప్పుడు కనీసం ఇప్పుడు 95 ఆ టైంలో అనుకుంటా సర్పంచ్ ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్నాను. కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్న టైంలో కౌంటింగ్ సర్పంచ్ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి కౌంటింగ్ లో డిఫరెన్స్ రావటం వల్ల పైన ఒక ఓటు వెళ్ళబెట్టి కింద అన్ని ఆఫ్ పార్టీ పెట్టేసి అందులో వేసి వాళ్ళకి ఫేవర్ గా చేయటం వల్ల సంతకం పెట్టకుండా వచ్చాను. ఆ సర్పంచ్ కి సంవత్సరం పైన పెట్టింది చెక్ పవర్ తెచ్చుకోవడానికి. గెలిచిన అభ్యర్థికి 1.5 సంవత్సరం పైన పెట్టింది. కాబట్టి ఏజెంట్స్ 100% ఎలిజిబుల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రామ్ కుమార్ గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. రీపోలింగ్ జరపాల్సిన ఎన్నికల సంఘం నాకేం సంబంధం లేదంటుంది, అంతా బాగానే జరిగిందంటుంది. ఓ పక్కన ఈవీఎం ధ్వంసం, మరొక వైపున దాడులు, ప్రతిదాడులు. ప్రజలైతే భయభ్రాంతులకు గురై పారిపోయారు, కానీ వాళ్ళకి ఓటేసేటటువంటి హక్కు కల్పించారంటే అంతా బాగానే ఉందని కోర్టుకు చెప్తోంది ఈసీ, అంతా బాగానే ఉందని కోర్టు కూడా తోయిస్తోంది. ఇక మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరెక్ట్గా ఉన్నట్టా లేదా అన్నది చర్చలకి మాత్రమే పరిమితం. ఏ ఛానల్కి ఆ ఛానళ్ళు, ఏ మీడియాకి ఆ మీడియా వార్తలకే పరిమితం అవుతున్నది.